లోకంలో నువ్వు బ్రతికే 60-70 సంవత్సరాలలో నీ యవ్వన కాలం ఉండేది గట్టిగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయితే దానిని మొత్తం లోకానికే నువ్వు అప్పగిస్తుంటే, నీ చదువుకు అంటున్నావు, నీ ఉద్యోగానికి అంటున్నావు, నీ సంపాదనకి అంటున్నావు, నీ పిల్లలు అంటున్నావు, ఏమంటే సెటిల్ అవ్వాలంటున్నావు, ఆస్తులు అంటున్నావు, సంపదలు అంటున్నావు. మరి పుట్టించిన దేవుడికి ఏమివ్వా? అసలు కాస్తైనా దేవుడు పనికి కానీ, దేవుడు ఆలోచనలకు కానీ, నీ బలం కానీ, నీ శక్తి కానీ, నీ చదువు కానీ, నీ సంపాదన కానీ, నీ స్థితి కానీ దేవుడికి ఉపయోగపడినప్పుడు ఎందుకు అవి ఆ లోకంలో ఉన్నవన్నీ? దేవుని పిల్లలారా, కాస్త జాగ్రత్తగా ఈరోజు నేను చెప్పే మాటలు వినండి. యువత భయంకరమైన వ్యసనాలు ఈరోజు మీకు తెలియదు కాదు. మందుకు కట్టు బానిసలు అయ్యారు. మందు తాగని యవనస్తుడు లేడండి. మీ పిల్లలు జాగ్రత్త. మీ దగ్గర వాళ్ళు నటించొచ్చుగాక, మీ దగ్గర వాళ్ళు నటించొచ్చుగాక. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, లోకంలో ఉన్న వాళ్ళు ఎలా రెచ్చగొడుతున్నారంటే యవనస్తుల్ని, మందు తాగని వాడు చెడ్డవాడు వెధవన్నట్టుగా క్రియేట్ చేశారండి. కనీసం సిగరెట్ అలవట్లేదా నీకు అంటే? ఒకప్పుడండి ఈ వ్యసనాలు ఉంటే చెడ్డవాడు, వ్యసనాలు లేనివాడు మంచోడు అనేవారు. ఇప్పుడు రివర్స్ అయింది. ఏంటి ఈ సమాజం అంటే యువతను ఎటు తీసుకెళ్తుందంటే భయంకరమైన పాపాల వైపు, నేరాల వైపు. వీళ్ళకి ఏం చెప్పాలి? దేవుడు వాక్యమేనండి. ఆ వాక్యమే మనిషిని మారుస్తుంది. ఆ వాక్యమే మిమ్మల్ని, నన్ను మార్చింది. మన బిడ్డలను మార్చేది కూడా వాక్యమే, మర్చిపోవద్దు.